సహకరిస్తాం, ఏముంది దాంట్లో. రైట్. యా, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. వెంకటస్వామి గారు, మొత్తంగా ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు మీ వైపు చూపిస్తున్న పరిస్థితి. సో ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే 8 జిల్లాల్లో సింగరేణి, 8 జిల్లాలకు పైగా సింగరేణి విస్తరించి ఉన్న పరిస్థితి. దగ్గరగా 136 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి ఇప్పుడు మసకబారుతుంది ఆ చరిత్ర. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. లాస్ట్ డిబేట్లో శేషు గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర పరువు ప్రతిష్టలు, అదేవిధంగా సింగరేణి ఘనతకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితి. సో ఏం చేయబోతుంది? మొత్తంగా ఒక అవినీతి మచ్చనైతే తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి. సో ఏం జరుగుతుంది టెండర్లకు సంబంధించి? అసలు ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది? ఏం జరుగుతుంది కాంగ్రెస్ క్యాబినెట్లో? ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే ఆల్రెడీ దేశం మొత్తాన్ని ప్రైవేట్ కు ఒప్పచెప్పింది కదా. ఈ గనులను మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఒప్పచెప్పేదే ఉన్నది. కేంద్ర ప్రభుత్వమే ప్రైవేట్ వాళ్ళకు, అదానీలకు, అంబానీలకు, ఇంకెవరికో మిట్టర్లకు అందరికి ఆల్రెడీ మొత్తం అమ్మేసింది కదా దేశాన్ని. వాళ్ళ బొగ్గు గనులు ఈయన గారు ఎవరు, మన కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అయింది కదా ఆ గనుల కేటాయింపులు, తర్వాత గనులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం అనేటువంటి సిస్టమే కేంద్ర ప్రభుత్వమే పాలసీ పరంగానే ప్రైవేటైజేషన్ ఆఫ్ ది మైన్స్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మళ్ళా కొత్తగా వేరే ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు అనేటువంటిది ఏంది, వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని ఇక అందరు వస్తారు. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, టిఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, న్యూట్రల్స్ ఉంటారు, కార్పొరేట్ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. దాంట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనే దానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పాలసీ ఆ అవకాశాన్ని ఇచ్చింది. అవకాశాన్ని పెంచుకొని ఎవడన్నా రావచ్చు. సో ఈ వచ్చిన దాంట్లో మొన్న జరిగిన ఆరోపణలో ఏదైతే బట్టి విక్రమార్క గారికి ఏదో పాత్ర ఉందని ముందు కథనాలు వచ్చినాయి. ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారి బావమర్దికి అందులో స్పెషల్ అవకాశం కల్పిస్తున్నారు అనేది మళ్ళీ ఆరోపణ. ఇది నిన్న మీ టీవీ సంథింగ్ ఎక్కడో నన్ను అడిగారు. ఎప్పుడైతే బట్టి విక్రమార్క తన మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చి దానికి సంబంధించి తనకు సంబంధం లేదనేటువంటిది కుండబద్దలు పెట్టి చెప్పినాడు, మీడియాకు వచ్చినాడు. సో ఏమీ లేనప్పుడు అసలు టెండర్లను రద్దు ఎందుకు చేయాల్సి వచ్చింది? సో ఎవరికి వాళ్ళకు వాటాలు సెట్ కాకే ఈ అంశం బయటపడటంతోనే టెండర్లు రద్దు చేశారని చెప్తున్న పరిస్థితి కదా. మీరు పారదర్శకంగా ఉంటే అసలు టెండర్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మనం మాట్లాడే ప్రతిపక్షాలు మాట్లాడే తీరు కాలికి పెడితే మెడకు పెడితే కాలికి అనేటువంటి రకంగా ఉంటది. ఇటైతే అటు మాట్లాడతారు, అటైతే ఇటు మాట్లాడతారు. ఇప్పుడు దాంట్లో పారదర్శకత కావాలన్నప్పుడు టెండర్లు రద్దు చేసేయండి. ఒకవేళ నాకు సంబంధించిన వాళ్ళకే దాంట్లో ఉన్నట్టు టెండర్లు రద్దు చేసేయండి అని చెప్పినారు. మరి ఆరోపణలు ఉన్నప్పుడు దాన్ని ఫెయిర్ గా పారదర్శక జరగడం కోసం టెండర్లు రద్దు చేసింది. రద్దు చేస్తే ఏం లేకుండా ఎందుకు రద్దు చేస్తానంటే నాన్ సెన్స్ కాకపోతే ఏంటంటే అంటే వెంకటస్వామి గారు ఇక్కడ పరిణామాలన్నీ కూడా ఒక్కొక్క పరిణామాలన్నీ కూడా ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, సీఎండీలను మార్చటం, రేవంత్ రెడ్డి వెళ్ళి విజిట్ చేయటం, సింగరేణి కార్మికులను రేవంత్ రెడ్డి కలవటం, ఇవన్నీ కూడా ఆ రేవంత్ రెడ్డికి అక్కడ దాదాపు సంవత్సరానికి సంబంధించే దగ్గరగా 1600 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. సో 30 ఏళ్ల వరకు ఈ గన్లను తవ్వుకోవచ్చు, మంచి క్వాలిటీ బొగ్గు వస్తుంది, సో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వస్తుందన్న వివరాలన్నీ తెలుసుకోవటం, వీటన్నింటితోనే మంత్రుల మధ్య, ముఖ్యమంత్రికి మధ్య, అందరికీ మధ్య కూడా విమర్శలు వచ్చాయని చెప్పి విమర్శిస్తున్న పరిస్థితి. అటు బీఆర్ఎస్ ఏమో ఒక మంచి ప్రాజెక్టును మేము తీసుకొచ్చి మీకు అప్పచెప్తే మీరు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఏం చేయబోతున్నారు? విమర్శ మీరే అన్నారు, ప్రతి విమర్శలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ అవకాశం వచ్చిందంటే అక్కడ ప్రతిపక్షము పాలక పక్షం మీద ఎక్కుపెట్టి మాట్లాడుతూనే ఉంటది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత గానీ లేకపోతే అవసరం గానీ పాలక పక్షానికి ఉంటూనే ఉంటది. సో స్వయంగా బట్టి విక్రమార్క గారి మీద డైరెక్ట్ ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన స్పష్టమైన వివరణ మీ ముందే ఇచ్చినారా, మీడియా ముందే ఓపెన్ గానే ఇచ్చినారా, చాటుగా ఏం చేయలేదు. సో ఇప్పుడు రెండో విషయం ఏంటంటే సీఎం బావమర్ది తర్వాత ఆ విజిట్ చేసి శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా వాళ్ళు విజిట్ చేసి టెండర్ లేదు ఆ సర్టిఫికెట్ ఒకవేళ ఇచ్చినట్టు దానికి సంబంధించినటువంటి వివరణ సీఎం గారు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తారు.
ప్రస్తుతం వాళ్ళు లేరు కాబట్టి బయట ఉన్నారు కాబట్టి వారు ఇవ్వలేకపోవచ్చు. వీడికి వచ్చిన తర్వాత ఇస్తారు. దాని దాకా కొద్దిగా ఓపిక పట్టండి, ఆయన ఇస్తాడు. రెండోది శ్రీనివాస్ గారు అన్నట్టుగా దేశంలో ఎక్కడ లేకపోతే ఇక్కడ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని మేము పార్టీ పరంగా కూడా డెఫినెట్ గా పరిశీలిస్తాం. ఒకవేళ ఇప్పటిదాకా ఆ సాంప్రదాయం లేనప్పుడు కొత్త సాంప్రదాయాన్ని కల్పించి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ అపవాదం తెచ్చుకోవాల్సినట్టు అది అవసరం లేదు. అది ఎవరైనా అది సీఎం గారు బామ్మర్దైనా, నేనైనా, లేకపోతే మా పార్టీలో అంత పెద్దవాళ్ళ మా మహేష్ గౌడ్ అయినా, లేకపోతే ఇంకెవరైనా, ఎవరికి సంబంధించి అయినా కూడా కొత్త సాంప్రదాయం చెప్పి పార్టీకి లేకపోతే ప్రభుత్వానికి అపవాదం తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. డెఫినెట్ గా దాన్ని పరిశీలన చేయాల్సిందే. దాన్ని సీఎం గారు వివరణ కూడా ఇస్తారు. రైట్ వెంకటస్వామి